వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం రిలీజ్ అయిన స్ట్రైట్ సినిమాల కంటే రవితేజ నటించిన వెంకీ రీ రిలీజ్ సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2 రోజుల్లో వెంకీ మూవీ 1,90,00,000 వరకు వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. డిసెంబర్ 30న థియేటర్లో రీ రిలీజ్ వెంకీ మూవీ రిలీజ్ అయ్యింది. కేవలం ఆదివారం రోజు 60 లక్షలకు పైగా కలెక్షన్స్ వచ్చినట్టు తాజా సమాచారం. రోషన్ కనకాల కలెక్షన్స్ కంటే వెంకీ మూవీ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో రిలీజ్ అయిన సినిమాల్లో అన్నింటికంటే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిందని చెప్పవచ్చును. వెంకీ మూవీకి శ్రీను వైట్ల దర్శకత్వం వహించనుండగా ఈ సినిమాలో 2004 రిలీజ్ అయిన ఈ మూవీ ఆ ఆల్-టైమ్ రికార్డుగా రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. రవితేజ తన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రవితేజ బ్రహ్మానందం కామెడీ అయితే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇప్పటికీ కూడా ఆ సీన్స్ యూట్యూబ్ని షేక్ చేస్తున్నాయి. రవితేజ కామెడీ టైమింగ్ అదుర్సని చెప్పవచ్చును. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. డిఎస్పి ఇచ్చిన ఈ ఆల్బమ్స్లో అన్ని సాంగ్స్ సూపర్ హిట్గా నిలిచాయి. ఈ సినిమాకి స్నేహ హీరోయిన్గా నటించింది. రవితేజ మళ్ళా ఇలాంటి టిక్కిచ్చే మంచి కామెడీ సీన్ మూవీలో చేయాలని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. రవితేజ మూవీస్లోనే ఇలాంటి మూవీ ఇప్పటికి కూడా రాలేదని చెప్పవచ్చును. ఇలాంటి మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై మాస్ మహారాజా.